ఆ! ఎందుకు తీసుకున్నారు లోన్? ఎందుకు తీసుకున్నారు అన్నది అది క్వశ్చనే రాంగ్ క్వశ్చన్. అది క్వశ్చనింగే రాంగ్ క్వశ్చన్. అది ఎందుకు తీసుకున్నారు అవును. అంటే మీరు ఎందుకు ఇచ్చారు ఎవరికైనా మరి? అవును సార్. ఫైనాన్షియల్ ఇష్యూ ఉంది. అమౌంట్ తీసుకున్నారు. బట్ 2000 ఓన్లీ 5000 పేమెంట్ చేస్తాను, 6000 చేస్తానంటే ఎలా సార్? అసలు మీరు ఏ పర్సెంటేజ్‌లో సెటిల్మెంట్ అడుగుతున్నారు? చదువుకున్నారు కదా! నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్లే వస్తలేవు కదా సార్. ఆర్బీఐ గైడ్లైన్స్ పొద్దుగాలనే పంపించినా కదా మీకు ఆల్రెడీ వాట్సాప్లో. ఏమైంది? నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్సే లేవు. నెక్స్ట్ మంత్ నుంచి సెటిల్మెంట్లు అనే ఆప్షనే లేదు అసలు. నెక్స్ట్ మంత్ నుంచి సెటిల్మెంట్లే లేవా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. విన్నారు కదా, నెక్స్ట్ మంత్ నుంచి సెటిల్మెంట్ ఆప్షన్ లేదని చెప్తున్నాడు ఏజెంట్. సో వీళ్ళ పేమెంట్ కోసం వీళ్ళు ఏమైనా చెప్తారు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. హలో, ఏమైంది సార్ టైంకి పేమెంట్? అర్థం కాలేదు సార్. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తారు, అమౌంట్ లేదు సార్. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్లే వస్తలేవు కదా సార్. ఆర్బీఐ గైడ్లైన్స్ పొద్దుగాలనే పంపించినా కదా మీకు ఆల్రెడీ వాట్సాప్లో. ఏమైంది? నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్సే లేవు. నెక్స్ట్ మంత్ నుంచి సెటిల్మెంట్లు అనే ఆప్షనే లేదు అసలు. దేంట్లో 5 ఉన్నా? ఫైవ్ లాన్ కాదు, దేల్ అన్నిట్లలో హరిశ్చంద్ర వరకు మ్యాథ్స్. అర్థం కాలే. మాకు 5 నుంచి అయితే ఈరోజు మెయిల్ వచ్చింది. నెక్స్ట్ మంత్ నుంచి సెటిల్మెంట్లే లేవా? సెటిల్మెంట్లు వేవర్లు ఏవి లేవు. మీకు ఆల్రెడీ వాట్సాప్లో మెసేజ్ కూడా వచ్చింది, చెక్ చేసుకోండి ఒకసారి. లైన్లో ఉన్నాడు సార్. ఎప్పుడు వచ్చింది సర్కులర్? అది సార్ సర్కులర్ ఎప్పుడు ఇష్యూ అయింది అంటున్నా నోటీస్? నాకు మార్నింగ్ మెయిల్ వచ్చింది సార్, మీకు మెసేజ్ పెట్టి. ఇంకా అఫీషియల్గా రాలేదనుకుంటాను సార్. మీకు వచ్చింది అది? మీకు ఎట్లా వచ్చింది సార్ అఫీషియల్గా రాని? మా మేనేజర్ నాకు కొద్దిగా ఇన్ఫార్మ్ చేసిండు కాబట్టి నేను మీకు మెసేజ్ చేసాను సార్. అంటే చెప్పిండా? చెప్పారు. నెక్స్ట్ మంత్ నుంచి సెటిల్మెంట్లు లేవు, ఈ మంత్ ఏమన్నా ఉంటే క్లోజ్ చేపించుకోరు అని చెప్పి. సార్ బ్యాంకు ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు సెటిల్మెంట్ ఉంటాయి. ఎందుకు చెప్పనా సార్? ఇప్పుడు ఒక మాట చెప్తా. ప్రతి ఒక్కరు లోన్ తీసుకొని సెటిల్మెంట్ అంటే ఎవరైనా ఎందుకు ఒప్పుకోవాలి చెప్పండి. అట్లా సార్. ఇప్పుడు ఒక 6 నెలలు 8 నెలల్లో హోల్డ్ చేసేస్తారు సెటిల్మెంట్ ఏవి ఇవ్వకుండా. పక్క ఏదైనా ఇప్పుడు నోట్లే బంద్ అయినాయి సార్ ఒకప్పుడు. నోట్లు లేకుండా అప్పుడు నడవలేదా సార్? అంటే ఇది కూడా ఒక ప్రాసెస్ అంతే కదా. నోట్లు బంద్ అయింది ఒకటి, మొత్తం నోట్లు బంద్ చేయలేరు కదా. అందుకే ఇప్పుడు సెటిల్మెంట్లు బంద్ చేసి కానీ 4,000 ఉంది. మళ్ళీ ఏదైతే ఛార్జెస్ ఉందో ఛార్జెస్ తోటి కట్టుకునేది కూడా ఆప్షన్. నోట్లు ఎందుకు బంద్ అనే ఆప్షన్ మాత్రం తీసేస్తారు. నేను చెప్తా. సెటిల్మెంట్ ఆప్షన్ తీసేస్తే ఏమైతే చెప్పనా సార్? మంచిగా వినండి. మీ మేనేజర్ కూడా చెప్పి ఉన్నాడు మీకు. సెటిల్మెంట్ సరే ఇది పక్కన క్లోజ్ చేస్తా అన్నారు కదా సార్, దానికి ఏమైంది సార్? అదిగా సరే, ఒక మంచి విషయం చెప్తే వినండి. మీ మేనేజర్ గారు మీకు క్యాన్సర్ లో పనిచేస్తుంది, ఓకేనా? సెటిల్మెంట్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఒక బ్యాంక్ యొక్క ఎన్పిఆర్ రేషియో డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఒక బ్యాంక్ యొక్క ఎన్పిఆర్ రేషియో అనేది సర్టన్ లిమిట్ దాటిన తర్వాత ఏమైతుందంటే అన్కంట్రోల్ అయిపోతుంది. ఓకే, మార్కెట్ లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తాడో కస్టమర్ కి భయం అయిపోతుంది. ఈ బ్యాంకులో ఎన్పిఆర్ రేషియో డే అంటే డిఫాల్టర్స్ పెరిగిపోతున్నారు, బ్యాంకులోకి నుంచి మొత్తం డబ్బు మొత్తం బయటకు తీసుకుంటా అని చెప్పేసి. సో అట్లా ఏ బ్యాంక్ ఇవ్వకపోతే, అన్ని బ్యాంకులు ఇవ్వకపోతే ఏమైతే అన్ని బ్యాంకులు ఎన్పిఆర్ పోతాయి. ఎన్పిఆర్ అంటే ఈ బ్యాంకులో ఇంతమంది కట్టట్లేదు అని చెప్పి వాళ్ళు ఏమిస్తారు, జనాల డబ్బులే కదా, వాళ్ళు పోయి అందరూ విత్డ్రా చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుంది, బ్యాంక్ లో ఉన్న క్యాష్ మొత్తం కాబట్టి ఎన్పిఆర్ రేంజ్ ని మెయింటైన్ చేయాలంటే వినండి సార్, ఎన్పిఆర్ రేంజ్ ని మెయింటైన్ చేయాలంటే ఎప్పటికప్పుడు సెటిల్మెంట్ కస్టమర్ జెన్యున్ గా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సెటిల్మెంట్లు ఇస్తూ ఉండాలి. అది ఎప్పటికీ ఇవ్వడం ఇవ్వకపోవడం అది ఆర్బీఐ రూల్, 5 వాళ్ళ రూల్. నాకు తెలిసిన ఆప్షన్ నేను చెప్పిన. సరే ఇది ఆమె అబద్ధం చెప్పిండో లేదో మాకు తెలియదు. ఒకవేళ నెక్స్ట్ మంత్ నిజంగానే రాకపోతే అప్పుడు అది పక్కన మ్యాటర్. కానీ 28 నాకు క్లోజ్ చేస్తా అన్నారు సార్. మీరు మొన్న కాల్ చేస్తే ఇంకా అమౌంట్ రాలేదు సార్. అదే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లేద్దాం. నన్ను ఏం చేయమంటారు సార్? నాకు లేదు సార్, నాకు అవ్వదు. నేను పైన కమిట్మెంట్ ఇచ్చుకొని కూర్చున్నాను. మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు కదా, మీరు ఎట్లా కూర్చుంటారు చెప్పండి? నేను కమిట్మెంట్ ఇవ్వలేదు, అదే చెప్తున్నా సార్. మీరు రికార్డింగ్ వినండి. నాకు కమిట్మెంట్ ఇవ్వనప్పుడు 28 తారీఖు ఎట్లా చెప్పారు, 28 తారీఖు ఎట్లా చెప్పారు సార్? అవును సార్, డేట్ చెప్పినప్పుడే కమిట్మెంట్ ఇచ్చినట్టు సార్. డేట్ చెప్పినప్పుడు కమిట్మెంట్ ఇచ్చినట్టు కాదు. నేను స్టార్టింగ్ లో కాల్ చేయండి అని చెప్పాను సార్. నేను మాట మీరు హలో, రవికిరణ్ గారేనా సార్ మాట్లాడేది? Yes, who is speaking there? This is Lavanya sir, calling from Amazon Pay Later. Tell me, how can I help you? Sir, I am talking with Ravikiran sir. Yes, exactly. I confirmed once. Okay, you have Amazon Pay Later payment pending.
I will settle this account if you offer me good waiver. Good waiver means exceptional waiver It's, you prices. settle this account or you can foreclose this account. I will say anything once only. You need to listen very carefully. I said I will settle this account. Okay, when you will settle, sir? This is not actually conversation. You need to ask, you need to finalize the settlement amount. So based on that, I will fix due date. You are not even, confirming settlement amount. You are asking about due date. Who Okay, given, I will confirm your who settlement give, amount 16,370 rupees, sir. who given training, 16,300. who given training to you? Sir, 1 minute. Listen first, okay? You are Your shouting at settlement amount customer. 16. What shouting? Huh? You are breaking fair practice. Not this, sir. I'm talking properly, okay? You are The you are settlement, losing your control. sir. No, sir. Tell me right now. Okay. The settlement amount 16,372 rupees, sir. Okay. You can pay this amount, close your account. Yeah. Previously, One-time settlement option. yeah. Previously, many agents are suggest same amount. So I also rejected their offer because I am not in a position to pay that much amount. If you offer me or 5,000 or 6,000, I can able to close this positively. You want settlement amount 5,000 or 6,000, right? Exactly, madam. No, sir. Okay, madam. This is final and best settlement amount for you. Best in the history. Sir, Best in the history. 1 minute, sir. Hmm. This is the final settlement amount, sir. 16,372. I am not able to pay that much amount right now, madam. And you are not using this amount, 32,744. I spent it myself. Sir, how could you saying, sir? I will pay only 5,000. You will using 32,745. Okay. What kind of settlement you are asking? I am asking some good waiver. I am asking settlement Sir? only. I am asking good waiver, madam. Yes, your settlement amount 16,372. You are No, saying I will pay 5,000 or 6,000. so right now I can able to adjust money of 6,000 rupees. If You you are have, using 32,744, but you will pay only 6,000, right? this is an ideal case, madam. This is not previously pre-planned situation. Okay. Due to financial crisis, I am unable to pay the total whatever amount I spent. So I am ready to. You can adjust the amount, sir. Ask to your friends and family members. Nobody is helping, ma'am. Nowadays, they are taking Sir? care of their families. Everybody has EMI. Everybody has liability. Then they are fulfilling their You liability. can adjust the amount, sir. I can adjust amount. For 16,000, it may take six more Okay, months. then you can take another loan and close this loan, okay? Then give one loan. Give new loan. I will pay this old loan. I will take some. I don't know, sir. You can try to some other bank. Nobody is giving, madam. My civil got damaged very badly for that civil. Then you can pay 16,000 and close your account, okay? I don't have that much money, madam. How can I pay? ఎలా పే చేయాలి తెలుగే మీరు ఎందుకు తీసుకున్నారు లోన్? ఎందుకు తీసుకున్నారన్నది అది క్వశ్చన్ రాంగ్ క్వశ్చన్, అది క్వశ్చనింగ్ రాంగ్ క్వశ్చన్. అది ఎందుకు తీసుకున్నారు అంటే మీరు ఎందుకు ఇచ్చారు? ఫైనాన్షియల్, అవును సార్, ఫైనాన్షియల్ ఇష్యూ ఉంది, అమౌంట్ తీసుకున్నారు. బట్ 2,000 ఓన్లీ 5,000 పేమెంట్ చేస్తాను, 6,000 చేస్తానంటే ఎలా సార్? అసలు మీరు ఏ పర్సెంటేజ్లో సెటిల్మెంట్ అడుగుతున్నారు? చదువుకున్నారు కదా, ఏ పర్సెంటేజ్లో మీకు సెటిల్మెంట్ కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫైనాన్షియల్ ఇష్యూ ఉండి తీసుకోలేదు అది, ఓకేనా? నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బెటర్ గా ఉన్నప్పుడు కొన్ని ఆఫర్స్ కోసం పనిచేస్తానంటే తీసుకున్నాను, ఓకేనా? నాకేదో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదని చెప్పేసి పే లెటర్లో గోకేద్దామని ప్లాన్ చేయలేదు నేను, ఓకేనా? ఓకే, మరి ఇప్పుడు ఫైనాన్షియల్ ఇష్యూ మీకు లేనప్పుడు తీసుకున్నారు, ఓకే. మరి ఇప్పుడు పేమెంట్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదు కదా మేడం. ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు అని అంటే మీరు జాబ్ చేస్తారా? జాబ్ పోయింది మేడం ప్రజెంట్. మరి ప్రజెంట్ మీరు ఏం చేస్తారు? ప్రజెంట్ జాబ్ సర్చింగ్ చేస్తున్నా, కొన్ని ఎలా జాబ్ పొందాలో కొన్ని ట్రైనింగ్ తీసుకుంటున్నా. ఐఎమ్ వర్కింగ్ ఆన్ టు గెట్ జాబ్. ఆల్రెడీ జాబ్ చేసి వదిలేశారు కదా, సేవింగ్స్ ఉండుంటాయి కదా, పేమెంట్ చేయండి. సేవింగ్స్ ఉంటే నేను పే లెటర్లు ఎందుకు తీసుకుంటా అమౌంట్? మీరు ఇప్పుడే చేశారు, ఫైనాన్షియల్ ఇష్యూ కాదు, నాకు నార్మల్ గా సమ్ ఆఫర్స్. ఓకే, హలో చెప్పండి. ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగున్నప్పుడు అంటే సిచ్యువేషన్ బాగుండే నేను వాడుకున్నాను అప్పుడు, ఓకేనా? కానీ కట్టాను కూడా, చాలా మంత్స్ నేను ఆన్ టైం పేమెంటే కట్టాను. బట్ సడన్ గా సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి నేను కట్టలేకుండా అవుతున్నా. ఇప్పుడు కట్టలేకపోతున్నా. అయిపోయినాయి క్వశ్చన్స్ మీ ఉన్నారా మేడం? చెప్పండి.
నేను చెప్పండి చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఎంతకు పే చేస్తానంటున్నారు? ఒక 5-6 వేలు అయితే బాగుంటుంది మేడం, సింపుల్ గా. 5-6 వేలకి సెటిల్మెంట్ రాదు సార్. మీకు 16,000 చేంజ్ ఉంది, అది పే చేయండి, క్లోజ్ చేస్తాం. లేదంటే కాల్స్ అలానే వస్తాయి. కావాల్సిన డైలీ 16,372 రూపీస్ ఉంది. అంత కష్టం మేడం. అవును సార్, అదే ఫైనల్ సెటిల్మెంట్ అమౌంట్ మీకు. అవును మేడం, ఇప్పుడు నేను నా కెపాసిటీ చెప్పిన కదా 6,000 అని. చెప్పండి. క్వశ్చన్ బ్యాంక్ లో సార్ క్వశ్చన్స్ అంత అయిపోయినట్టు. చేయలేను అని అంటే కాల్స్ వస్తాయి మీకు, మీరు కాల్స్ రెస్పాండ్ చేయండి. ఓకే క్వశ్చన్ బ్యాంక్ లో క్వశ్చన్స్ అయిపోయినాయి మేడం. సార్, మీరు ఎటకారంగా మాట్లాడరండి. లోన్ తీసుకున్నారు, లోన్ ఫస్ట్ ప్రాపర్గా మీరు పే చేసి మాట్లాడండి. క్వశ్చన్ బ్యాంక్లో క్వశ్చన్స్ అయిపోయాయండి, మీరు పేమెంట్ చేయలేక అమౌంట్ తీసుకొని యూజ్ చేసుకొని ఇప్పుడు పేమెంట్ చేయకుండా 5,000 చేస్తానంటే 30,000 యూజ్ చేసుకొని 5,000 చేస్తే ఎవరు సెటిల్మెంట్ ఇస్తారు మీకు? అగైన్ యూ ఆర్ లూజింగ్ యువర్ కంట్రోల్. సో ఈ విధంగా మీరు ఎన్ని రీజన్స్ చెప్పినా సో వాళ్ళు పేమెంటే అడుగుతారు. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.